కానీ ఏఐ ఉపాసన చేయదు. ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ ఉపాసన చాలా ముఖ్యం, అనుష్ఠానం చాలా ముఖ్యం. అనుష్ఠానంతో మనం ఒక మాట చెప్పినప్పుడు అవతల వాళ్ళ ఇబ్బంది పరమైనటువంటి విషయాలతో వచ్చినప్పుడు ఈ అనుష్ఠాన బలం వల్ల వాళ్ళకు కొంత మంచి జరుగుతుంది. అయితే ఏఐ నమ్మాలా అలా అంటే వాళ్ళ ఇష్టం, అది మనం ఏఐ నమ్మొద్దు, ఆస్ట్రాలజర్ని నమ్మండి, లేకపోతే ఆస్ట్రాలజీ నమ్మద్దు ఏఐ నమ్మండి అని మనం చెప్పలేము. అది ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఇక్కడ ఏంటంటే ఏఐ ఏం చేస్తుందంటే, ఏఐ కావచ్చు మనకి సాఫ్ట్వేర్స్ ఏవైనా కావచ్చు, ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే ఇస్తుంది. ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఈ గ్రహం ఇలా ఉంది అని. కాకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ ఎప్పుడు చూపించుకోవాలి అంటే, మీకు జీవితంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఏదో ఆటంకం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు అప్రమత్తంగా ఎప్పుడు ఉండాలి మీ లైఫ్లో అంటే, సడన్ యాక్సిడెంట్ అవుతుంది మీ లైఫ్లో, వెళ్తే పడిపోవడాలు ఎక్కువ జరుగుతున్నాయండి అన్నప్పుడు సంథింగ్ బ్యాడ్ గోయింగ్, అంటే ఏదో తప్పు జరగబోతుంది మీ లైఫ్లో, ఇబ్బంది జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక్కసారి మీ జన్మజాతకం తీసుకొని మీకు ఏ దశ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, మీరు చేస్తున్న ప్రయత్నానికి ప్రకృతి వద్దని ఏదైనా సిగ్నల్ ఇస్తుందా, లేకపోతే బ్యాడ్ జరగబోతుందా, రెండు విషయాలు ఇక్కడ. మనం ఏదైనా పని చేసేటప్పుడు ప్రకృతి ఒకసారి ఇండికేట్ చేస్తుంటుంది, నువ్వు చేయకని. అయినా సరే మనం వెళ్తాం బలవంతంగా, దాని తర్వాత నష్టం వస్తుంది అది. ఓకే, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ మీకు బ్యాడ్